అందరికీ నమస్కారం. వారాహి అమ్మవారి నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి కదా. అమ్మవారి దర్శనానికి ఖచ్చితంగా టెంపుల్స్కి వెళ్ళి దర్శనం చేసుకుంటాం అనుగ్రహం కోసం. కానీ అమ్మవారి నవరాత్రులు ఇంట్లోనే చేసుకోవాలనుకునే వారికి అమ్మవారిని ఇంట్లో ఏ విధంగా పెట్టుకోవాలి, ఎలాంటి నైవేద్యం పెట్టుకోవాలి, ఎలాంటి నియమాలు పాటించాలనే విషయం చాలామందికి తెలియకపోవచ్చు. కాబట్టి ఈరోజు మనం గురువుగారితో వారాహి అమ్మవారి నవరాత్రులు ఏ విధంగా జరుపుకోవాలనేది తెలుసుకుందాము. బ్రహ్మశ్రీ గుండెపూడి శివశ్రీధర్ శర్మ గురువుగారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, మీకు ఎంతో ఇష్టమైన అమ్మవారు జై వారాహి. అమ్మవారి నవరాత్రులు ప్రతి ఒక్కరికి చేసుకుందామనే ఆలోచన ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువ అవుతుంది గురుగారు. కానీ కొంతమంది అమ్మవారు ఉగ్ర రూపం పెట్టుకోవచ్చా, ఇంట్లో చేసుకోగలమా లేదా అనే అనుమానం చాలా మందికి ఉంటుంది. అదొక్కసారి క్లారిటీ ఇవ్వండి. మన సరేనా. ముఖ్యంగా వారాహి అమ్మవారు సాక్షాత్ మహాలక్ష్మి స్వరూపం నాన్న. లక్ష్మీదేవులు ఎవరు వద్దనుకుంటాం మనం. అంతేకాకుండా ఉగ్రదేవతలు అని ప్రతి ఒక్కళ్ళు ఉదరగొడుతున్నారు. ఇదే మాట ప్రతి ఒక్కరు. భయపడాల్సిన అవసరం లేదు నాన్న. దేవత అంటున్నాం. ఆవిడ ఉగ్రంగా ఉన్నవాడు కూడా ప్రసన్న. ఇప్పుడు కాళీ అమ్మవారు ఉంటుంది నాన్న, ప్రసన్న కాళీ ఉంటుంది. ఇప్పుడు అంతదేనికి నాన్న గణపతి ఆరాధన తీసుకుందాం. గణపతి అంటే ప్రతి ఒక్కళ్ళు సకల కార్యాలకి ముందుగా విఘ్నాలు కలగకుండా గణపతికి పూజ చేస్తాం. గణపతిలో కూడా శక్తి ఆరాధన ఉంది. ఉచ్చిష్ట గణపతి అని ఒక ఆరాధన ఉంటుంది. అట్లా మనం యద్భావం తద్భవతి. నిజంగా అమ్మ చూడండి ఎంత ముద్దుగా ఉందో. అవునా? అంటే సాక్షాత్ నిజంగా అమ్మవారి ఫోటో చూస్తున్నా కూడా మనకి రోమాంకితం అవుతుంది. అంత ముద్దుగా ఉన్న అమ్మవారిని ఉగ్రదేవతలు ఊదరగొట్టేసి జనాల్లోకి రాంగ్ డైరెక్షన్లో జనాలు తీసుకెళ్తున్నారు. కానీ నిజంగా మనకు కావాల్సినటువంటి భూ వివాదాలు కానివ్వండి, గృహయోగాలు కానివ్వండి, దృష్టి దోషాలు కానివ్వండి, శత్రుబాధలు కానివ్వండి, హెల్త్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, రైతులకు పండాల్సినటువంటి పంటల విషయంలో కానివ్వండి, ఆవిడ అనుగ్రహం లేకుండా ఏవి జరగవు. మనం భూవరాహ స్వామి వారాహి అమ్మవారికి పూజ చేసేది ముఖ్యంగా భూమికి సంబంధించినటువంటి సమస్యలు ఎలా ఉన్నా సరే. అలాగే అమ్మవారు ఉన్నత స్థానాన్ని ఇస్తుంది. ఒక మనిషిని ఒక స్థానంలో కూర్చోబెడుతుంది. రాజకీయ నాయకులు చాలా మంది కూడాను రాజశ్యామల భువనేశ్వరి అమ్మవారి చుట్టూ తిరుగుతున్నారు. పవన్ కళ్యాణ్ గారిని మనం స్వయంగా చూసి వారాహి అమ్మవారి వాహనానికి పేరు పెట్టుకుంటేనే అంత యోగమైన దీక్ష తీసుకున్నారు. ఇప్పుడు కూడా ప్రారంభించారు. వారాహి నవరాత్రులు వస్తున్నాయి కదా, 21 రోజు ప్రారంభించేశారు ఆల్రెడీ. ఆయన చేస్తున్నారు. ఇప్పటి నుంచి చెప్పులు లేకుండా తిరగడం ఇదంతా చేస్తున్నారు ఆయన. అంటే ఆయనైతే సామాన్యమైనటువంటి వ్యక్తి అయితే కాదుగా, ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా చేస్తున్నారుగా. అవునా? అందులోనూ పవన్ కళ్యాణ్ గారిలో కూడా నాకు నచ్చేటువంటి ఒక విషయం ఏంటంటే, వ్యక్తిగతం అనేది ఎవరిది వాళ్ళకి ఉంటుంది నాన్న. కానీ ఆయన విషయంలో నాకు నచ్చేది ఏంటంటే, ఎవరికి తెలియని రహస్యం, ఆయనకి చిన్న శిఖం ఉంటుంది నాన్న. నేను చాలాసార్లు చెబుతూ ఉంటాను, చిన్న పిలక ఉంటుంది కదా, శిఖం ఉంటుంది. ఆయన రమణ మహర్షి ఫాలోవర్. రమణ మహర్షికి కంప్లీట్ డివోటీ. అంటే బ్రాహ్మణుల్ని కాకుండా పెట్టుకోవచ్చు కదా. అసలు శిఖ అందరికీ ఉండాలి. చాగంటి వారు ఎవరో చెప్పిన శిఖ ప్రతి పూర్వకాలంలో అందరికీ ఉండేది. ఆ తర్వాత కార్యక్రమం అయిపోయేదో బ్రాహ్మణ మాత్రమే మెయింటైన్ చేయడం అనేది వస్తుంది. కానీ శిఖ అనేటువంటిది ఇప్పుడు మనం ఏదైనా తిరుపతి వెళ్ళినా ఏదైనా మొక్కులు చెల్లించుకున్నా కూడా శిఖ మాత్రం వదిలిపెట్టి మిగిలింది మనం గమనం చేయించుకోవచ్చు. అంతేకాని ఆ శిఖ తీయడం అనేది పొరపాటు. అసలు శిఖ ఉండాలి, నున్నగా గుండు కొట్టించడం అనేది జరగకూడదు. అంటే మన హిందూ ధర్మం పట్ల ఆయనకు ఒక రకమైనటువంటి ఒక భక్తి శ్రద్ధలు ఉన్నాయి ఆయనకి. ఆ భక్తి శ్రద్ధలే వాటి రోజున ఆయన ఆ స్థాయిలో చెప్పుకోవచ్చు. అవునా? అమ్మవారిని నమ్ముకున్నారు ఆయన. ఇక్కడ చూడండి, వారాహి అని అమ్మవారి వాహనానికి అమ్మవారి పేరు పెట్టారు. మొదలుపెట్టిందేమో కొండగొట్ట ఆంజనేయ స్వామి. అవునా? రెండూ చూడండి, ఆంజనేయ స్వామి వారు అమ్మవారు ఇద్దరు తోడుండి జెండా పైకి విరాజనంటే ఆయనేమో జెండా ఎగరేసేసారు. దానికి కావాల్సినటువంటి గ్రౌండ్ లెవెల్ నుంచి కావాల్సినటువంటి ప్రతి ఒక్క పని అమ్మవారు చేసుకుంటారు. కాబట్టి అమ్మవారికి పూజ చేయడం ద్వారా ఏ రకమైనటువంటి సమస్యలైనా తొలగిపోతాయి, కానీ కొత్త సమస్యలు రావు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటున్నాము కదా, అమ్మ కదా, అంతే. దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు. అమ్మని అమ్మలాగా పూజ చేయండి, తప్పనిసరిగా అమ్మవారు వరాలు ఇస్తుంది. కొలిచిన వారికి కొంగు బంగారం అమ్మవారు, ఒక్క మాటలో చెప్పాలంటే. కాబట్టి ఎవరు ఏ రకమైనటువంటి అపోహలు పెట్టుకోకండి. ఇంట్లో వారాహి అమ్మవారి ఫోటో పెట్టుకోండి. ఇది మా ఇంట్లో పెట్టుకోవడం కోసం తయారు చేయించుకున్న ఫోటో. నేను మన టెంపుల్లో అమ్మవారు, మన టెంపుల్లో మన ప్రత్యంగర హనుమత్ ప్రత్యంగర వారాహి యజ్ఞస్థలిలో ఉండేటువంటి వారాహి అమ్మవారు. ఆ అమ్మవారి ఫోటో మీ అందరికీ చూపించాలి. మీ అందరూ కూడా అమ్మవారిని దర్శిస్తారు, ఎంతో దూరంలో ఉంటారు, అందరూ రాలేకపోతున్నారు ఉద్దేశంతో అమ్మవారి ఫోటోనే చేయించేసి అమ్మవారికి వారాహి నవరాత్రులు ఇంట్లో సునాయాసంగా పెద్దగా కష్టపడకుండా
ఒక విధి విధానంగా ఎలా చేసుకోవచ్చు అనేటువంటిది ఇప్పుడు మనం చేయబోయేటువంటి వీడియో కూడా. కాబట్టి ఇది అందరికీ పనికొచ్చే అవును గురుగారు, విధానం, అందరికి ఉపయోగపడుతుంది. అందరికి ఉపయోగపడుతుంది. ఇంకా మీరు చేశారంటే ఇంకా వేరే ఆలోచన లేకుండా చక్కగా వీడియో ప్లే చేసుకొని చేసేసుకుంటారు అందరూ. అమ్మవారు అంటే నా 13వ సంవత్సరం నుంచి నా మస్తిష్కంలో మొత్తం ఆమె నిండిపోయింది, వేరే ఆలోచన ఉండదు. అంత స్థితిలో, ఈ ఉన్నత స్థితిలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారినే కాదు నాన్న, నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది కూడా మా అమ్మ, ఈ అమ్మాయి, వీళ్ళిద్దరే. మా అమ్మకి ఎంత శక్తిని ఎవరిచ్చారంటే ఈ అమ్మాయి ఇచ్చిందని చెప్తాను నేను. ఈ స్థాయి వరకు తీసుకొచ్చిన దీనికి నిజంగా అంటే మా అమ్మగారు ఉన్నప్పుడు కొన్ని, అంటే ఒక విషయం చెప్పుకుంటాను నాన్న నేను. మా అమ్మగారు ఉన్నప్పుడు కొంతమంది వచ్చి మా అమ్మగారి దగ్గరకు వచ్చి, అమ్మ నువ్వు ఏ పుణ్యం చేసావమ్మా ఇట్లాంటి కొడుకు పుట్టారని చెప్పి చాలామంది, అప్పుడు చాలా సంతోషంగా ఉండేది. అప్పుడు అనుకునేవాడిని, ఈ అమ్మకి శక్తిని ఇచ్చింది ఎవరు అంటే ఈ అమ్మ. కాబట్టి నాకు మొదటి నుంచి అమ్మవారితోనే ఆ కనెక్టివిటీ ఉంది. ఈ అమ్మవారి దీంట్లోనే పడిపోయాను. నా జాతకం ప్రకారం కూడా అమ్మవారి స్త్రీ దేవత ఆరాధన అనేటువంటి చాలా విశేషంగా యోగిస్తుంది అనేటువంటి దీంట్లో నేను అమ్మవారు నాకు కనెక్ట్ అయిన తర్వాత తెలుసుకున్న విషయం అది. ఒక మాట చెప్పాలంటే నాకు అంతకుముందు తెలియదు. అమ్మవారు కనెక్ట్ అయింది, అమ్మవారు పూజలు చేస్తుంటా, అలంకారాలు చేస్తుంటాను, నవరాత్రులు చేస్తుంటాం, హోమాలు చేస్తుంటాం, అన్నీ చేస్తుంటాం. ఆ తర్వాత జాతక భాగంలోకి వెళ్తే నా జాతకం ప్రకారం కూడా స్త్రీ దేవత ఆరాధన చాలా విశేషంగా ఉంటుంది. అందులో శక్తి దేవత ఆరాధన. ఇప్పుడు స్త్రీ దేవత ఆరాధన అంటే లక్ష్మీదేవి చేయొచ్చు, రాజరాజేశ్వరికి చేయొచ్చు, ఇవన్నీ కూడా సాత్విక దేవతలే. కానీ నాకు ఎందుకో మొదటి నుంచి ఉగ్రదేవతలు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే నాకు కనెక్ట్ అయింది అమ్మవారు మహిషాసురమర్దిని. మహానవమి రోజున కనెక్ట్ అయింది అమ్మవారు. అక్కడి నుంచి చూసుకుంటే మహిషాసురమర్దిని, కాళి, భద్రకాళి, ఇందాక నేను చూపించాను మీకు అమ్మవారు కాళికాదేవి, అమ్మవారు కాళరాత్రి అని, అట్లానే వారాహి, ప్రత్యంగిర, రాజశ్యామల, బగళాముఖి కానివ్వండి, ధూమావతి కానివ్వండి, ఇట్లా తార, ఇట్లా ప్రత్యేకమైనటువంటి దేవతలు ఎందుకో నాకు తెలియనంత ఒక ఇష్టం అనమాట. ఆ అమ్మవారికి పూజ చేయాలన్నా ఏదైనా చేయాలన్నా మనస్ఫూర్తిగా చేయగలుగుతాను. ప్లస్ ఏది తక్కువ కాకుండా చేయాలనేది ఒక ఆలోచన. అలా చేస్తే అమ్మవారు సంతోషంగా ఉంటుంది, నాకు మనశ్శాంతిగా ఉంటుంది, మనస్ఫూర్తిగా ఉంటుంది. కాబట్టి ఎక్కడా లోటు లేకుండా అమ్మవారిని నమ్ముకున్నాం. నిజంగా ఇవాళ రోజున ఒక 10 మందికి మార్గం చూపించే శక్తి అమ్మవారు ఇచ్చిందని అనుకుంటాను. అదే కాకుండా స్వయంగా ఆవిడని ప్రతిష్ఠించుకొని టెంపుల్ కట్టే అదృష్టాన్ని ఆవిడే ప్రసాదించారు, ఆ స్థాయికి తీసుకువెళ్ళారు నాన్న. అంటే చిన్న విషయం కాదు కదా. సుధీర్ శర్మ గుడి కట్టడంలా అమ్మ గుడి కట్టిస్తుంది సుధీర్ శర్మ, ఆ స్థాయికి అమ్మవారు తీసుకొచ్చింది. అంటే నిజంగా చెప్తాను నాన్న, ఇప్పుడు నాకు 46 ఏళ్ళు 47 ఏళ్ళు, ఈ వయసులో సంపాదించుకుంటే ఇంకో ఇల్లు కొనుక్కుంటారు, ఇంకో కారు కొనుక్కుంటారు, ఇంకో బిల్డింగ్ కొనుక్కుంటారు. మేము అందరం కూడా అదే అన్నాం కదా గురుగారు. టెంపుల్ మొదలు పెట్టేటప్పుడు యాక్చువల్గా ఎందుకు గురుగారు అంత డబ్బులని అందరూ మేము అదే అన్నాము. అసలు టెంపుల్ ఉంటే చాలా నాకు ఏం వద్దన్నారు ఆయన. అంటే నా కోరిక అదేనా, మనకి అమ్మ ఇంత ఇస్తుంది, అంటే కొంచెం సేవింగ్సే కదా, ముందు మనం సెటిల్ అయ్యాక తర్వాత చూద్దాంలే అన్నట్టుగా ఫ్యామిలీ లాగా కాబట్టి అమ్మకు కూడిస్తే అమ్మ మనకి ఎంతైనా ఇస్తుంది, ఏమైనా ఇస్తుంది. నేను అనుకున్నది అదే, నా జీవిత ఇచ్చ, నా జీవితంలో మనం ఈ జన్మ కలిగించినందుకు, మా అమ్మగారికి పుట్టినందుకు, అమ్మవారి అనుగ్రహం కలిగినందుకు, అమ్మకి ఒక గూడు అనేది ఒకటి మనం చేయగలిగితే, ఆమె చేయించుకోగలిగితే చాలు, మన జీవితం ధన్యం. ఎన్ని తరాల పాటు వెళ్ళినా ఆవిడ సేవలో తరించేటువంటి ప్రతి భక్తుడి వచ్చేటువంటి ఫలితంలో కొంచెమైనా మనకు పుణ్యం వస్తుంది, ఎంతైనా పుణ్యం వస్తుంటుంది మనకి. కాబట్టి అలాంటి అదృష్టాన్ని కలిగించినందుకు అమ్మవారికి ఇప్పుడు మనం కృతజ్ఞులై ఉండాలి. కానీ మనం భయపడకుండా చాలా మంది హెల్ప్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు, అందరూ ముందుకు తీసుకెళ్తున్నారు. నాన్న సంకల్పం మంచిదైతే అమ్మ తోడు ఉంటుంది నాన్న. దానివల్ల ఇప్పుడు అది మన స్వార్థంతో చేస్తున్నది కాదు, ఒక జీవిత ఆశయంలాగా చేస్తున్నాం. మనకంటూ మనం అమ్మవారి కంటూ ఏదైనా చేయాలి. తరాలు అంతే కదా గురుగారు, అంతే కదా. ఆలయం అంటే ఎన్ని తరాలు వెళ్ళినా ఆలయం అయితే అట్లానే ఉండిపోతుంది. సో అది చాలా అదృష్టంగానే భావిస్తున్నా. ప్రతి ఒక్కరూ భాగం అవుతాం ఖచ్చితంగా, అందరూ తప్పనిసరిగా, ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది కూడా, దాంట్లో ఏమాత్రం కూడా సమస్య లేదు. అమ్మ పిలిపించుకుంటుంది. ఈ పూజా విధానం చూడండి తప్పనిసరిగా. మీరు ఇంట్లో హాయిగా ప్రశాంతంగా ఈ వీడియో పెట్టుకొని ప్రతినిత్యం నవరాత్రులు, వారాహి నవరాత్రులు, మొత్తం గుప్త నవరాత్రులు జూలై 15వ తారీఖు నుంచి ప్రారంభమవుతున్నాయి. జూలై 15 నుంచి మరలా జూలై 23వ తారీఖు వరకు 9 రోజుల పాటు ఇదే పూజా కార్యక్రమాన్ని మీరు నిత్యం చేసుకున్నట్లయితే చక్కగా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. మీకుండేటువంటి సమస్త బాధలు కూడా తొలగిపోతాయి. తప్పకుండా గురుగారు. ఓకేనా? ప్రారంభిద్దాం. ముందుగా గణపతికి ప్రార్థన చేసుకుందాం నాన్న. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.
శ్రీమన్మహాగణాధిపతయే నమః శ్రీమహాసరస్వత్యై నమః శ్రీగురుభ్యో నమః హరి ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్త్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్యసాదనం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతి ధీనామవిత్రియవతు శ్రీమహాసరస్వత్యై నమః హరి ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః శ్రీగురుభ్యో నమః హరి ఓం యో వేదాదౌ స్తరః ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రకృతలీనస్య పరస్తమహేశ్వరः శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య స్వామినే నమః నమస్కారాన్ని సమర్పయామి. ఓం నాన్న ప్రతిరోజు కూడాను గణపతి ప్రార్థన చేసుకుంటే చాలు. మొదటి రోజు నుంచి కూడా ప్రతిరోజు గణపతి ప్రార్థన చేసుకొని మనకి ఇప్పుడు నేను చెప్పిన మంత్రాలే చదవాల్సిన అవసరం లేదు. శుక్లాంబరధరం విష్ణుం శశివదనం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. అలా గణపతికి సంబంధించినటువంటి ఏ శ్లోకమైనా సరే గణపతికి ముందుగా అయ్యా మా కార్యాన్ని దిగ్విజయంగా పూర్తి చేయ, నిర్విఘ్నంగా ఏ ఆటంకాలు లేకుండా అని చెప్పి గణపతికి ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుంటే సరిపోతుంది. ఈ పూజ ఈ కార్యక్రమానికి కూడా తప్పనిసరిగా పీఠం ఉండాలి. పీఠం కింద ముగ్గు వేయాలి, పీఠం మీద ముగ్గు వేయాలి. ముగ్గు వేసి చక్కగా ఎర్రటి వస్త్రం, అమ్మవారికి ఇష్టమైనటువంటి వస్త్రం కాబట్టి ఎర్రటి వర్ణం ఉండేటువంటి వస్త్రాన్ని పరిచి దాని మీద బియ్యం పోసి బియ్యం మధ్యలో కలశాన్ని ఉంచండి. అవకాశం ఉన్నంత వరకు అమ్మవారు ఇవాళ ఎందుకు ఎంచుకుందో మాకు తెలియదు. ఇక్కడ చూడండి, అంటే అసంకల్పితంగా జరిగేటువంటి కార్యక్రమం చూడండి. మా అమ్మాయి ఎర్రటి వస్త్రాలు కట్టుకుంది, గ్రీన్ కలర్ వస్త్రాలు కట్టుకుంది. ఇక్కడ అమ్మవారు ఎర్రగా ఉంది, ఇక్కడ ఉన్నటువంటి గ్రీన్ వస్త్రం ఉంది, ఇక్కడ ఎరుపు ఉంది. నేను కట్టుకున్నటువంటివి ఎరుపు గ్రీన్ కలర్లోనే ఉన్నాయి, రెడ్ గ్రీన్ కలర్లోనే. అసలు అనుకోను కూడా అనుకోలేదు. ఇదంతా సంకల్పితమైనటువంటి ప్రేరణ అమ్మవారు కాబట్టి ఎర్ర రంగు వస్త్రం అవకాశం ఉంటే అది పెట్టండి. లేదంటే గ్రీన్ కలర్ ఏదైనా ఆకుపచ్చ రంగు వస్త్రం తీసుకొని కలశం మీద పెట్టుకొని చక్కగా అమ్మవారికి ఫోటో పెట్టుకోవచ్చు. కలశం పెట్టుకోగలిగినటువంటి వాళ్ళు మాత్రమే కలశం పెట్టుకోండి. లేదు అనుకుంటారా చక్కగా అమ్మవారికి ఫోటో పెట్టుకొని ఫోటోకైనా పూజ చేసుకోవచ్చు. నిత్యం దీపారాధన, అలాగే కందాదీపం. ఈ కందాదీపం గురించి కూడా చెప్పుకుందాం మనం. తప్పనిసరిగా కందని దీపంగా పెట్టాలి. అమ్మవారికి నివేదన కూడా చాలా ఇష్టం అమ్మవారికి కూడా. కాబట్టి ఏమేమి నైవేద్యం పెడతాము, ఎలా పూజ చేస్తాం అనేటువంటిది చేద్దాము. ముందుగా గణపతి ప్రార్థన చేసుకున్న తర్వాత ఆచమనీయం చేయాలి. చేతిలో నీళ్లు వేసుకొని ముందు చేయి కడుకోండి అన్న. గురుగారు కలసం కూడా ఆనవాయితీ ఉండాలి అంటారు. అలాంటిది ఏం లేదు, అలాంటిది ఏం లేదు. ఆనవాయితీ ఉన్నా లేకపోయినా కూడా చేసుకోవచ్చు. ఆచమ్యాకేశవాద స్వాహ, ఓం నారాయణాద స్వాహ, ఓం మాధవాద స్వాహ. చేయి కడుకోండి అన్న. గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షయాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణవరబ్రహ్మణే నమో నమః. అక్షతలు తీసుకున్నాను. వాసన చూసి ఎడం చేతి నుంచి వెనక్కి వేసేసుకోవాలి. ఉత్తిష్టంతో భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషాం కవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. ప్రాణాయామం చేయాలి నాన్న. ఓం భూః, ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సు వరోం మమ. చేయగలుగుతున్నాను. ప్రాణాయామం చేశాం కాబట్టి ఒకసారి చేయగలుగుకొని అక్షతలు తీసుకొని మమ అనుకోండి. ఉపాత్తాదుర్దక్షే ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాగ్నేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే కృష్ణా గోదావరియోర్ మధ్య ప్రదేశే. నన్ను ఇంతవరకు సంకల్పం అందరికీ ఉంటుంది. మనం ఉండేటువంటి ప్రదేశాన్ని బట్టి శ్రీశైలస్య ఆగ్నేయ ప్రదేశే వాయువ్య ప్రదేశే లేదంటే నైరుతి ప్రదేశం అని చెప్పుకుంటూ ఉంటాం. ఇక్కడ మన తెలంగాణలో మాత్రం శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే, మనకేమో ఆంధ్రప్రదేశ్ అంతా కూడా శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశం అని చెప్పుకుంటాం. అలాగే మనం ఇక్కడ కృష్ణా గోదావరియోర్ మధ్య ప్రదేశం అని చెప్తున్నాం. మన ఆంధ్రప్రదేశ్లో అయితేనేమో
కృష్ణా కావేరియోర్ మధ్య ప్రదేశం అని చెప్పి చెబుతాం. అంటే ఏ నదుల మధ్యలోంచి మన ప్రదేశం ఉందో ఆ ప్రదేశాన్ని చెప్పుకోవడం అనమాట. కృష్ణా గోదావరియోర్ మధ్య ప్రదేశే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమానేన వ్యవహారిక చాంద్రమానేన స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సరే. ఇప్పుడు ముందుగా వీడియో చేస్తున్నా సరే మనం వారికి పనికొచ్చేట్టుగా, మన వ్యూవర్స్ పనికొచ్చేట్టుగా ఆ సంకల్పం, మనం ఏదైతే నవరాత్రులు ప్రారంభమవుతున్నాయో ఆ రోజు సంకల్పమే చెప్పుకుంటూ ముందుకు వెళ్తాను నాన్న. పరాభవనామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతువు. అలాగే మనకి మాసం ఆషాఢ మాసం వస్తుంది. ఆషాఢ మాసే శుక్లపక్షం వస్తుంది. శుక్లపక్షే ప్రతిపత్తిథౌ, మొదటి రోజున ప్రతిపత్తిథౌ అంటాం, అంటే పాడ్యమి రోజున, మొట్టమొదటి రోజున. రెండో రోజున విధియ, మూడో రోజున తదియ, నాలుగో రోజున చవితి, ఐదో రోజున పంచమి, ఆరో రోజున షష్ఠి, ఏడో రోజున సప్తమి, ఎనిమిదో రోజున అష్టమి, తొమ్మిదో రోజున చిట్ట చివరి రోజున నవమి. ఈ రోజున ఈ తిథులు చెప్పుకుంటూ వెళ్ళాలి. వారాలు కూడా మీకు ఒకటే మాట చెప్తున్నానమ్మా, అన్నీ మనకి బాగా మీడియా కూడా మనకు అందుబాటులోకి వచ్చేసింది. కాబట్టి దాంట్లో ఏంటంటే మనకి వారాలని, ఏ వారాన్ని సంస్కృతంలో ఏమంటాము అనేటువంటిది కూడా చెప్తూ ఉంటాయి. తప్పనిసరిగా తిథి కూడా చెప్పుకునేటువంటి అవకాశం ఉంటుంది. సంకల్పం, ఏ రోజు సంకల్పం ఆ రోజు మనం గూగుల్లో సెర్చ్ చేసుకున్నా కూడా ఆ రోజు తిథి, నక్షత్రం, వారం అన్నీ వస్తాయి. కాబట్టి అవి చూసుకొని ఫాలో అవడం అనేది కూడా మంచిది. అలాగే మొట్టమొదటి రోజున మనకి బుధవారం వచ్చింది, మనకి పాడ్యమి రోజున. కాబట్టి దీన్ని సౌమ్యవాసరం అంటాం. రెండో రోజు గురువారం, బృహస్పతి వారం అనొచ్చు, గురువారం అనొచ్చు. మూడవ రోజు శుక్రవారం, భృగువాసరం అనొచ్చు. దాన్ని శుక్రవారాన్ని భృగువాసరం అంటాం. శనివారాన్ని స్థిరవాసరం అంటాం. ఆదివారాన్ని భానువాసరం అంటాం. సోమవారాన్ని ఇందువాసరే అంటాం. మంగళవారాన్ని భౌమవాసరం అంటాం. మరలా బుధవారాన్ని వచ్చేసరికి సౌమ్యవాసరం అంటాం. అప్పటికి 8 రోజులు అయిపోతుంది. గురువారం రోజున మరలా బృహస్పతి వాసరే. ఈ వారాలు కూడా ముందుగా మనం చూస్తున్నాం. దీన్ని ఫాలో అయినా పర్లేదు, మీరు గూగుల్లో సెర్చ్ చేసుకున్నా పర్లేదు. ఈ వారాన్ని బట్టి మీరు ఏ రోజు ఏ తిథి వస్తుందో, ఏ వారం వస్తుందో చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు. మొదటి రోజున సౌమ్యవాసర యుక్తాయాం శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభ తిథౌ శ్రీమాన్ శ్రీమతః గౌతమ గోత్ర రమానామదేవత్యాః గౌతమ గోత్రోద్భవీం రమానామ్నీం గౌతమ గోత్రోద్భవత్యాః రమానామదేవత్యాః. ఇక్కడ ఎవరి గోత్రం పేర్లు అవి చెప్పుకోవాలి. యజమాని పేరు చెప్పుకొని ధర్మపత్ని సమేతస్య అంటే అందరు సహకుటుంబానం చెప్పుకుంటే కుటుంబ సభ్యులందరూ వస్తారు. విడివిడిగా పేరు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. యజమాన్యస్య చెప్పండి నాన్న. మమ అస్మాకం. ఈ సంకల్పం మీరు నిదానంగా వినండి. మధ్య మధ్యలో గ్యాప్ ఇస్తూనే చెప్తాం, మీ అందరూ కూడా చెప్పుకునే విధంగా. కాబట్టి చక్కగా దీన్ని ఫాలో అవుతూ ఉండండి. మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఇహలోకే ఇంద్ర సమాన మహదైశ్వర్య భావ పూర్వక సాగ్ర శత వరుష సుఖేన జీవన సిద్ధ్యర్థం మమ జన్మ నక్షత్ర నామ నక్షత్ర జన్మరాశి నామరాశి జన్మాంశ నామాంశ జన్మలగ్న నామలగ్న ద్రేకాణ అంగగ్రహ భావగ్రహ పక్షగ్రహ కారక గ్రహవశాతు షడ్బల వేద వశాతు సర్వతో భద్ర చక్ర రాశి వశాతు మమ గ్రహస్థిత మహర్దశ అంతర్దశ విదశ సూక్ష్మదశ ప్రాణదశ నాథస్థిత ఆదిత్యాది నవగ్రహ దేవత మధ్యే ఏ గ్రహాః అరిష్ట స్థానేషు స్థితాః అత్యంత శుభ ఏకాదశ స్థాన ఫల అవాప్తి
ద్వారా ద్వారా సతతం సతతం శుభఫల శుభఫల అవాప్తి అవాప్తి సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం మమ మమ నివసిత నివసిత గృహేషు గృహేషు వ్యాపార వ్యాపార ఉద్యోగ ఉద్యోగ వ్యవసాయ వ్యవసాయ వృత్తి 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 విద్య విద్య స్థలేషు స్థలేషు సమస్త సమస్త దృష్టిదోష దృష్టిదోష నరదోష నరదోష జనదోష జనదోష సమస్త సమస్త వాస్తుదోష వాస్తుదోష పరిహార పరిహార ద్వారా ద్వారా భూమి భూమి అంతరిక్ష అంతరిక్ష దివ్య దివ్య మహోత్పాతాది మహోత్పాదాది మహా మహా ఉత్పాతాది ఉత్పాదాది సూచిత సూచిత సూచ్యమాన సూత్యమాన భూత భూత భవిష్యత్ భవిష్యత్ వర్తమాన వర్తమాన కాలత్రయ కాలత్రయ పరకీయ పరకీయ పరమంత్ర పరమంత్ర పరయంత్ర పరయంత్ర పరతంత్ర పరతంత్ర విచ్ఛేదన ఛేదన సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం మమ మమ దేహస్థిత దేహస్థిత స్వహస్థిత స్వహస్థిత పశు పశు బాల బాల సర్వ సర్వ వృద్ధ వృద్ధ జనానాం జనానం వాత వాత పిత్త పిత్త శ్లేష్మ శ్లేష్మ కపోద్భవ కపోద్భవ నానా నానా కారణ కారణ నిమిత్త నిమిత్త పాండు పాండు కుష్టు కుష్టు విషజ్వర విషజ్వర దోష దోష పరిహార పరిహార ద్వారా ద్వారా మమ మమ దేహగత దేహగత పాదగత పాదగత శిరగత శిరగత చర్మగత చర్మగత మాంసగత మాంసగత రక్తగత రక్తగత రోమగత రోమగత నేత్రగత నేత్రగత కర్ణగత కర్ణగత హృదయగత హృదయగత ఉదరగత ఉదరగత సమస్త సమస్త నాడీగత నాడీగత సర్వ సర్వ వ్యాధీనాం వ్యాధీనం శీఘ్రమేవ శీఘ్రమేవ శాశ్వత శాశ్వత సమూల సమూల నిర్మూలన నిర్మూలన సిద్ధి ద్వారా సిద్ధి ద్వారా దేహస్థిత దేహస్థిత మనస్థిత మనస్థిత సంపూర్ణ సంపూర్ణ దృఢ దృఢ ఆరోగ్యత ఆరోగ్యత సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం మమ మమ శత్రుకృత శత్రుకృత సకల సకల క్షుద్ర ప్రయోగ క్షుద్ర ప్రయోగ పంచగిరి పంచగిరి ప్రయోగ ప్రయోగ శల్యతంత్ర శల్యతంత్ర ప్రయోగ ప్రయోగ భగళ భగళ ప్రయోగ ప్రయోగ అసురి అసురి ప్రయోగ ప్రయోగ వీరభద్ర వీరభద్ర ప్రయోగ ప్రయోగ రేణుక రేణుక ప్రయోగ ప్రయోగ కక్షపుట కక్షపుట ప్రయోగ ప్రయోగ త్రయోదశ త్రయోదశ సన్నిపాత సన్నిపాత అష్టాదశ అష్టాదశ కుష్టు కుష్టు అష్టమహావిధ అష్టమహావిధ గుల్మ గుల్మ పక్షవాత పక్షవాత ప్రయోగాన్ ప్రయోగాన్ మార్జాలతంతు మార్జాల తంతు మూషికతంతు మూషిక తంతు శరభతంతు శరభతంతు శార్ధూలతంతు శార్దూల తంతు వృశ్చికతంతు వృక్షిక తంతు పాషాణతంతు పాషాణ తంతు నారికేళ నారికేల తంతూనాం తంతూనాం శీఘ్రమేవ శీఘ్రమేవ శాశ్వత శాశ్వత సమూల సమూల నిర్మూలన నిర్మూలన సిద్ధి ద్వారా సిద్ధి ద్వారా తతో తతో భూత భూత ప్రేత ప్రేత పిశాచ పిశాచ బ్రహ్మరాక్షస బ్రహ్మ రాక్షస యక్ష యక్ష యమదూత యమదూత శాకిని శాకిని ఢాకిని ఢాకిని హాకిని హాకిని సర్ప సర్ప శ్వాపద స్వాపద తస్కర తస్కర జ్వర జ్వర ఉపద్రవ ఉపద్రవ ఉపఘాతాః ఉపదాత సర్వే సర్వే జ్వలంతం జ్వరంతం జ్వలంతం జ్వలంతం పశ్యంతు పశ్యంతు మాం మాం రక్షణార్థం రక్షణార్థం మమ మమ కుటుంబ కుటుంబ సర్వసభ్యానాం సర్వసభ్య రక్షణార్థం రక్షణార్థం సకల సకల శత్రుబాధ శత్రుబాధ రుణబాధ రుణబాధ విముక్తి విముక్తి సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం మమ మమ సంకల్పిత సంకల్పిత సకల సకల నష్టద్రవ్యాణి నష్టద్రవ్యాణి రుణద్రవ్యాణి రుణద్రవ్యాణి శీఘ్రమేవ శీఘ్రమేవ పునః పునః ప్రాప్తి ప్రాప్తి సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం సకల సకల ధన ధన జన జన రాజ రాజ స్త్రీ స్త్రీ పురుష పురుష వశీకరణ వశీకరణ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం మమ మమ సంకల్పిత సంకల్పిత జనేషు జనేషు సకల విద్యా సకల విద్యా పారంగత పారంగత అభివృద్ధి అభివృద్ధి సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం సంకల్పిత సంకల్పిత జనేషు జనేషు ఉన్నత ఉన్నత ఉద్యోగ ఉద్యోగ అధికార అధికార సిద్ధ్యర్థం
సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం సంకల్పిత సంకల్పిత జనేషు జనేషు శీఘ్రమేవ శీఘ్రమేవ పాణిగ్రహణ పాణిగ్రహణ అధికార అధికార సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం సంకల్పిత సంకల్పిత జనేషు జనేషు సుగుణామేవ సుగుణామేవ సుపుత్ర సుపుత్ర అవాప్తి అవాప్తి సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం దాంపత్య దాంపత్య అత్యంత అత్యంత అన్యోన్యత అన్యోన్యత అనుకూలత అనుకూలత సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం సమస్త సమస్త గృహకల్లోల గృహకల్లోల మనఃకల్లోల మనక్కల్లోల శాశ్వత శాశ్వత సమూల సమూల నిర్మూలన నిర్మూలన సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం మమ మమ నివసిత నివసిత గృహేషు గృహేషు వ్యాపార వ్యాపార స్థలేషు స్థలేషు మహాలక్ష్మి మహాలక్ష్మి స్థిర నివాస స్థిర నివాస అధికార అధికార యోగ్యత యోగ్యత సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం మమ మమ సంకల్పిత సంకల్పిత సకల సకల భూ భూ వివాద వివాద వ్యవహారేషు వ్యవహారేషు కుటుంబ కుటుంబ వివాద వివాద వ్యవహారేషు వ్యవహారేషు న్యాయస్థానేషు న్యాయస్థానేషు సకల సకల వ్యాజ్యానాం వ్యాజ్యానాం సర్వత్ర సర్వత్ర మమ మమ అనుకూలత అనుకూలత పూర్వక పూర్వక శీఘ్రమేవ శీఘ్రమేవ పరిష్కృత పరిష్కృత అధికార అధికార యోగ్యత యోగ్యత సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం కుటుంబ కుటుంబ సర్వ సర్వ సభ్యానాం సభ్యానాం అత్యంత అత్యంత అన్యోన్యత అన్యోన్యత అనుకూలత అనుకూలత ఫల ఫల సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం మమ మమ బంధురూప బంధురూప మిత్రరూప మిత్రరూప దాసీజన రూప దాసీజన రూప సకల సకల శత్రూన్ శత్రూన్ శాశ్వత శాశ్వత సమూల సమూల నిర్మూలన నిర్మూలన సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం మమ మమ సంకల్పిత సంకల్పిత ప్రభుత్వాంగ ప్రభుత్వాంగ ఉన్నత ఉన్నత పదవి పదవి ప్రమాణ అధికార అధికార యోగ్యత యోగ్యత ఫల ఫల సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం ఇంతకుమించి సమస్యలు ఉండవు నాన్న ఇంకా ఏమన్నా ఉంటే అన్నీ చెప్పండి చెప్పారు ఇంకేమీ లేవు ఇంకా ఏమన్నా ఉంటే చెప్పుకోండి మమ మమ మనస్సంకల్పిత మనస్సంకల్పిత సమస్త సమస్త కార్యేషు కార్యేషు సమస్త సమస్త కాలేషు కాలేషు సమస్త సమస్త వ్యవహారేషు వ్యవహారేషు సర్వత్ర సర్వత్ర నిర్విఘ్నత నిర్విఘ్నత ఫలసిద్ధ్యర్థం ఫలసిద్ధ్యర్థం శ్రీ శ్రీ వారాహి వారాహి పరాదేవత పరాదేవత పరిపూర్ణ పరిపూర్ణ అనుగ్రహ అనుగ్రహ కృప కృప కటాక్ష కటాక్ష వీక్షణ వీక్షణ ఫల ఫల సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం శ్రీ శ్రీ వారాహి వారాహి పరాదేవత పరాదేవత ప్రీత్యర్థం ప్రీత్యర్థం గుప్త గుప్త నవరాత్ర నవరాత్ర మహోత్సవ మహోత్సవ ఆక్షే ఆక్షే కర్మణి కర్మణి ఆదౌ ఆదౌ ప్రథమ దివసే ప్రథమ దివసే దీన్ని నాన్న ప్రథమ దివసే ద్వితీయ దివసే తృతీయ దివసే అట్లా ఏ రోజైతే ఆ రోజు ఏ రోజైతే ఆ జరుపుకుంటాం. రోజు. అలాగే ప్రాతకాల సమయే ప్రాతకాలం అయితే మాధ్యాహ్న సమయంలో పూజ చేసేటువంటి వాళ్ళు మాధ్యాహ్న సమయంలో చెప్పుకోవచ్చు. సాయం ప్రదోష కాలంలో చేసేటువంటి వాళ్ళకి లేదా రాత్రి కాలంలో చేసే వాళ్ళకి రాత్రికాలే అని చెప్పుకోవచ్చు. ప్రదోష సమయంలో 6:30 సమయంలో చేసేటువంటి వాళ్ళు ప్రదోషకాల సమయే అని చెప్పుకోవచ్చు. ప్రాతకాల సమయే శ్రీ 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 వారాహి వారాహి పరాదేవత పరాదేవత పూజాంచ పూజాంచ కరిష్యే. కరిష్యే. చేతిలో నీళ్ళు వేసుకున్నాను, నీళ్ళు అక్షతలు ప్లేట్లో వదిలిపెట్టేసేయండి. ఇప్పుడు దీపారాధన వెలిగించండి. దీపారాధన చేశాం కదా. ఓం ఉద్దీప్యస్తజాత వేదో భగ్ననృత్యం మమ ఫసుగుహ్యమహ్యమావహ జీవనం చ దిశో దిశ దీపరాజాయ విద్మహే స్వప్రకాశాయ ధీమహి తన్నో జ్యోతిః ప్రచోదయాతు. దీపమూలే గంధపుష్ప అక్షతైర్భ్యజ్య. దీపారాధన దగ్గర పుష్పాలు పెట్టేసేయండి. దీపమూలే గంధపుష్ప అక్షతైర్భ్యజ్య. నమస్కారం చేసుకోవాలి దీపారాధనకి. తదంగరసారాధనం కరిష్యే. ఆచమనం చేసినటువంటి చెంబును మరలా పూజకి వాడరాదు కాబట్టి ఇంకొక చెంబు తీసుకొని దాని చుట్టూ కూడా గంధం పూసేసి కుంకుమతో బొట్లు పెట్టండి. రంగరసారాధనం కరిష్యే. కలసంగంధ పుష్ప అక్షతైర్భ్యజ్య. కలసస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రితః మూలే తత్ర శ్రుతో బ్రహ్మ మధ్యే మాతృగుణాస్పృతాః కుక్షౌ తు సాగరాः సర్వే సప్తద్వీపా వసుంధర ఋగ్వేదోధ యజుర్వేదస్సామవేదో హ్యధర్మణః అంగైః సహితాः సర్వే కలశాంబు సమాశ్రితాః. గంధంలో అద్దుకున్నాను, పసుపు కుంకుమ అక్షతలు అద్దుకొని పుష్పాన్ని ఆ యొక్క కలశంలో వేసేసేయండి. కలశంలో వేసేయండి నాన్న. దీన్ని ఉత్తర కలశం అంటారు నాన్న. ఏ పూజకైనా ఇప్పుడు ఆచమనం చేసేటువంటి నీళ్లు వేరే ఉంటాయి, కలశారాధన చేసేటువంటి నీళ్లు వేరే ఉంటాయి. ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ కలశాన్ని కదిలిస్తే పూజ అయిపోయినట్టు లెక్క.
కాబట్టి పూజ అయ్యేంత వరకు కలసం కదిలించకూడదు. దాంట్లో నీళ్ళు అయిపోతున్నాయి, మరలా వేరే నీళ్లు ఆల్రెడీ ఉన్న నీళ్ళలో కలుపుకుంటూ మనం వాటిని వృద్ధి చేసుకుంటూ ఉండాలి. కానీ ఆ చెంబును మాత్రం కదిలించకూడదు. అది కదిలించామంటే పూజ అయిపోయినట్టు లెక్క అనమాట. అందుకని దానికి ప్రాణప్రతిష్ఠ కూడా చేశాం కదా, ఇట్లా పట్టుకొని ప్రాణప్రతిష్ఠ చేస్తున్నాం కదా. కాబట్టి ప్రాణప్రతిష్ఠ చేసింది ఏంటి, అక్కడ ఉండాలని, దాన్ని కదిలించాలంటే పూజ అయిపోవాలి. కాబట్టి అది నాన్న దాని మీద అట్లా చేసి పట్టుకోండి. ఓం ఆ కలసే శుధావతి పవిత్రే పరిషిత్యతే ఉక్తేర్యజ్ఞేష వర్ధతే ఆపో వా ఇదం సర్వం విశ్వాభూతాన్యాప ప్రాణావ ఆప పశవ ఆపో నమాపోమృతమాప సంద్రాడాపో విరాడాపస్తరాడాపశ్చంద గుష్యాపో ద్యోతే గుష్యాపో గుష్యాపసత్యమాపస్తర్వ దేవత ఆపో భూర్భువస్సు వరాపవోం. తమలపాకులు తీసుకొని ఆ చివర్లతో ఆ నీళ్లలో శ్రీకారం రాయండి. గంగే జమునే కృష్ణ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలస్మిన్ సన్నిధిం కురు కావేరీ తుంగభద్రా చ కృష్ణ విన్యాస గౌతమి భాగీరథీ చ విఖ్యాతా పంచగంగా ప్రకీర్తితాః ఆయాం తు శ్రీ వారాహి పరాదేవతా పూజార్థం మమ అనుకోండి నాన్న. ఆ నీళ్లు తీసుకొని తమలపాకులతో పూజా ద్రవ్యాల మీద నీళ్లు చల్లండి. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య దేవం కలశం మీద అమ్మవారి మీద దేవం ఆత్మాంచ సంప్రోక్ష్య మీ మీద చల్లుకోవాలి. చూడండి పూజ ఎంత విధానంగా ఉంటుందంటే మన శాస్త్రం పద్ధతిలో ముందు పూజా ద్రవ్యాలు శుభ్రపరచుకోండి, తర్వాత దేవుని శుభ్రపరచండి, తర్వాత మీరు కూడా శుభ్రపరండి అని చెప్పి దేవం ఆత్మాంచ సంప్రోక్ష్య తదంగా ప్రాణ ప్రతిష్టాపనం కరిష్యే. నాన్న అక్షతలు తీసుకోండి. వారాహి అమ్మవారిని మనస్ఫూర్తిగా అక్కడికి వచ్చి ఆవాహనం కావాలని చెప్పి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. ఓం ఐం గ్లౌం ఐం నమో భగవతి వార్తాళి వార్తాళి వారాహి వారాహి వరాహముఖి వరాహముఖి అంధే అంధిని నమః రుంధే రుంధిని నమః జంభే జంభిని నమః మోహే మోహిని నమః స్తంభే స్తంభిని నమః సర్వదుష్ట ప్రదుష్టానాం సర్వేషాం సర్వవాక్ సిద్ధ చక్షురు ముత ముఖగతి జిహ్వా స్తంభనం కురు గురు శీఘ్రం వశ్యం కురు గురు ఐం గ్లౌం ఐం ఠాహ 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 హుం హస్త్రాయ ఫటు శ్రీ వారాహి దేవతామావాహయామి స్థాపయామి పూజయామి. అమ్మవారు వచ్చేసింది నాన్న మూలమంత్రంతో. అలాగే ఆ అమ్మవారు వచ్చిన తర్వాత ప్రాణప్రతిష్ఠ చేయాలి కాబట్టి ఆ తమలపాకు తీసుకొని ఇలా బోలిచ్చి పట్టుకొని ఇట్లా ఆ చివర్లు కలశానికి తాగేట్టుగా పట్టుకోండి. ఓం అసనీ దే పునరస్మా సుశక్ష పునఃప్రాణమేహనో దేహి భోగం జోపస్సేమ సూర్యముచనో దానో దే ప్రళయానస్తస్తి అమృతం వై ప్రాణ అమృతమాప ప్రాణ నేవయథాస్థానముపక్వయతే. ఆ తమలపాకు దాంట్లో వేసినాన అక్షతలు తీసుకోండి. స్వామిన్ సర్వజగన్నాథాయావత్ పూజావసానకం తావత్వం ప్రీతిభావేన కుంభేస్మిన్ సన్నిధిం కురు శ్రీ వారాహి దేవతామావాహయామి స్థాపయామి పూజయామి. స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం గురు. ధ్యానం నమస్కారం చేసుకోవాలన్నా మనస్సులో ఉండేటువంటి సంకల్పాన్ని ఒక్కసారి చెప్పుకోండి. నాన్న ధ్యానం అమ్మవారికి అందరికీ ఈజీగా ఉండేదే ఒక ధ్యాన శ్లోకం తీసుకొని చెప్తున్నాం. ఇది కూడా అవకాశం లేనప్పుడు సర్వమంగళ మాంగళ్య అనేటువంటి ధ్యాన శ్లోకాన్ని మనం నిత్యం చేసుకుంటుంటాం కదా. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమస్తుతి. ఆ శ్లోకాన్ని చదువుకోవచ్చు. దానికంటే కూడా ఇంకా అమ్మవారికి సంబంధించినటువంటి వారాహి అమ్మవారికి సంబంధించినటువంటి ధ్యాన శ్లోకం ఇది. నమస్తే నమస్తే అస్త్రవారాహి వైరి ప్రాణాపహారిణి వైరి ప్రాణాపహారిణి గోకంఠ మివ శార్ధూలో గజకంఠం యథా హరి శత్రురూప పశూన్ హత్య అసుమాంసం చ భక్షయ వారాహి త్వాం సదా వందే వందే శాస్త్ర స్వరూపిణి. ఇది చాలా సింపుల్ గా ఉండేటువంటి శ్లోకం. ఈ శ్లోకం చేసుకోవచ్చు, లేకపోతే సర్వమంగళ చేసుకోవచ్చు. నాన్న ఈ కొబ్బరి నీళ్ళు తీసుకొని నేను చెప్పేంత వరకు కూడాను కొద్దిగా నీళ్ళు అట్లా చల్లుతూనే ఉండండి అమ్మవారి మీద కలశం మీద.
ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాన్ హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం మహావహ జాతవేదో లక్ష్మీమనభగామినీం యస్యాం హిరణ్యం విందేయంగామస్తం పురుషానహం అష్టపూర్వామృతమధ్యాం హస్తినాథ ప్రబోధినీం శ్రియం దేవీముపక్వయే శ్రీర్మా దేవ్యేజుషతాం కాంసోస్మిదాం హిరణ్యప్రాకారామార్ద్రాంజరంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం త్వామిహోపక్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసాజ్వలంతీం శ్రియం లోకే దేవదుష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మేనస్య తాం త్వాం వృణే ఆదిత్యవర్ణే తమసోధిజాతో వనస్పతిస్తమ వృక్షోధ బిల్వః తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ బాహ్య అలక్ష్మీః ఉపైతు మాం దేవసఖ కీర్తిశ్చ మణినా సహ ప్రాదుర్భూతోऽస్మి రాష్ట్రేऽస్మిన్ కీర్తిమర్థ్యం దధాతు మే క్షిత్పిపాసామలాం జ్యేష్ఠామలక్ష్మీర్నాశయామ్యహం అభూతిమసమృద్ధిం చ సర్వాన్నిన్నుత మే గృహాత్ గంధద్వారాందురాధరిషాం నిత్యపుష్టాంగరీషణీం ఈశ్వరీం సర్వభూతానాం త్వామిహోపక్వయే శ్రియం శ్రీర్మే భజతు అలక్ష్మీర్మే నశ్యతు మనసః కామమాకోతిం వాచः సత్యమసీమహే పశూనాం రూపమన్నస్యమజిశ్రేశ్రయతాం యశః కర్దమేన ప్రజాభూతా మయి సంభవ కర్దమ శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినీం ఆపస్రజంతు సిగ్ధాని చిక్లీతవస మే గృహే నిచ దేవీం మాతరం శ్రియం వాసయ మే కులే ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ ఆర్ద్రాం యఃకరిణీం యష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం మహావహ జాతవేదో లక్ష్మీమనభగామినీం యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాశ్వోష్వాన్ విందేయం పురుషానహం. శ్రీ మహాలక్ష్మీ మహాకాళీ మహాసరస్వతీ స్వరూప శ్రీ వారాహి పరాదేవతాయే నమో నమః. ఇది ఫలోదకేన స్నపాయామి. మామూలు నీళ్లు చల్లండి నాన్న. ఓం మా భోయిష్టామయో భవస్థానభూర్జ్యే దధాతన మహేరణాధిసక్షసే యోవస్యవతమోరసస్తస్య భాజేతే హనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామవో యస్సక్షయా జన్వథ ఆపో జనయథా జనః ఇది శుద్ధోదక స్నానం సమర్పయామి. అలా నీళ్ళు అక్కడ చూపించేసి ప్లేట్ వదిలిపెట్టేసేయండి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. వస్త్రం అక్షతలు అభివస్త్ర ఆస్వసరాన్యర్షాభిజనోస్తుగా పూజమానః అభిచంద్రాభర్తమన్నో హిరణ్యాభ్యుష్మ్యాన్ రథనో దేవసోమ ఇది వస్త్రార్థే అక్షతాన్ సమర్పయామి. మరల అక్షతలు. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాదు ఆవిష్యమకీమృతం చ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. శ్రీ మహాలక్ష్మీ మహాకాళీ మహాసరస్వతీ స్వరూప శ్రీ వారాహి పరాదేవతాయే నమో నమః. యజ్ఞోపవీతార్థ అక్షతాని సమర్పయామి. గంధం అన్న పుష్పాలని గంధంలో ముంచేసి ఒక పుష్పాన్ని అమ్మవారి పఠం దగ్గర కలశం దగ్గర పెట్టండి. గంధద్వారాం దురాధిర్షాం నిత్యపుష్టాంగరీషణీం ఈశ్వరీం సర్వభూతానాం త్వామిహోపక్వయే శ్రియం శ్రీగంధాం ధారయామి. మరణ గంధంలో ముంచి పసుపు కుంకుమ. ఆజనేతే పరాజనే దుర్వా ఆరోహంతు పుష్పణీ రథాశ్చ పుండరీకాణి సముద్రస్య గృహాయిమే. శ్రీ మహాలక్ష్మీ మహాకాళీ మహాసరస్వతీ స్వరూప శ్రీ వారాహి పరాదేవతాయే నమో నమః. అలంకరణార్థం హరిద్రికాచూర్ణ కుంకుమ విలేపనాని సమర్పయామి. పుష్పైః పూజయామి.
ఓం వారాహ్యై నమో నమః అంటూ పుష్పాలతో పూజ చేస్తుండండి. ఓం వరాహవదనాయై నమః, ఓం వారాహ్యై నమః, ఓం వరరూపిణ్యై నమః, ఓం క్రోధననాయై నమః, ఓం కోలముఖ్యై నమః, ఓం జగదంబాయై నమః, ఓం తారుణ్యాయై నమః, ఓం విశ్వేశ్వర్యై నమః, ఓం శంఖిన్యై నమః, ఓం చక్రిణ్యై నమః, ఓం ఖడ్గశూలగదా హస్తాయై నమః, ఓం మూసలధారిణ్యై నమః, ఓం హలాసకాది సముదాయే నమః, సమాయుక్తాయే నమః, భక్తానాం అభయప్రదాయే నమః, ఇష్టార్థదాయిన్యే నమః, ఘోరాయే నమః, మహాఘోరాయే నమః, మహామాయే నమః, వార్తాయే నమః, జగదీశ్వర్యే నమః, అంధిన్యే నమః, రుంధే రుంధిన్యే నమః, జంభే జంభిన్యే నమః, మోహే మోహిన్యే నమః, స్తంభే స్తంభిన్యే నమః, దేవేశ్యే నమః, శత్రునాశిన్యే నమః, అష్టభుజాయే నమః, చతుర్హస్తాయే నమః, ఉన్మత్తభైరవాంకస్థాయే నమః, కపీలలోచనాయే నమో నమః, పంచమ్యే నమః, లోకేశ్యే నమః, నీలమణిప్రభాయే నమః, అంజనాద్రిప్రతీకాశాయే నమో నమః, ఓం సింహికారూఢాయే నమః, సింహారూఢాయే నమః, త్రిలోచనాయే నమః, ఓం శ్యామలాయే నమః, ఓం పరమాయే నమః, ఓం ఈశాన్యే నమః, ఓం నీలాయే నమః, ఓం ఇందిరా సన్నిభాయే నమః, ఓం ఇందీవర సన్నిభాయే నమః, ఓం ఘనస్థన సమోహపేతాయే నమః, సమోపేతాయే నమః, ఓం కపిలాయ నమః, ఓం కళాత్మికాయ నమః, ఓం అంబికాయ నమః, ఓం జగద్ధారిణ్యే నమః, ఓం భక్తోభ ద్రవనాశిన్యై నమః, ఓం సగుణాయే నమః, ఓం నిష్కళాయే నమః, ఓం విద్యాయే నమః, ఓం నిత్యాయే నమః, ఓం విశ్వవశంకర్యై నమః, ఓం మహారూపాయే నమః, ఓం మహేశ్వర్యే నమః, ఓం మహేంద్రాధితాయే నమః, ఓం విశ్వవాపిన్యే నమః, ఓం దేవ్యే నమః, ఓం పశూనాం అభయంకర్యే నమః, ఓం కాళికాయే నమః, ఓం భైరాయే నమః, ఓం బలిమాంస మహాప్రియాయే నమః, ఓం భైరవ్యే నమః, ఓం కృష్ణాంగాయే నమః, పరమేశ్వర వల్లభాయే నమః, ఓం సుధాయే నమః, ఓం సుత్యై నమః, ఓం స్ఫృత్యై నమః, ఓం సురేశేన్యే నమః, ఓం బ్రహ్మాది వరప్రదాయిన్యే నమః, ఓం స్వరూపిణ్యే నమః, ఓం సురానాం అభయప్రదాయే నమః, ఓం వరాహదేహ సంభూతాయే నమః, ఓం క్రోణీవారాలసే నమః, ఓం క్రోధిన్యే నమః, ఓం నిష్కంకాయే నమః, ఓం నిరాస్కాయే నమః, ఓం శుభదాయే నమః, ఓం అశుభవారిణ్యే నమః, ఓం శత్రూణాం వాక్స్తంభిన్యకారిణ్యే నమః, ఓం శత్రూణాం గతిస్తంభిన్యకారిణ్యే నమః, ఓం శత్రూణాం మతిస్తంభిన్యకారిణ్యే నమః, ఓం శత్రూణాం అక్షిస్తంభకారిణ్యే నమః, ఓం శత్రూణాం ముఖస్తంభిన్యకారిణ్యే నమః, ఓం శత్రూణాం జిహ్వాస్తంభిన్యే నమః, ఓం శత్రూణాం నిగ్రహకారిణ్యే నమః, ఓం శత్రూణాం శిష్టానుగ్రహకారిణ్యే నమః, ఓం సర్వశత్రుక్షయంకర్యే నమః, సర్వశత్రుకారిణ్యే నమః, ఓం సర్వశత్రు విద్వేషణకారిణ్యే నమః, ఓం భైరవప్రియాయే నమః, ఓం మంత్రాత్మికాయే నమః, ఓం యంత్రరూపాయే నమః, ఓం తత్రరూపిణ్యే నమః, ఓం తంత్రరూపిణ్యే నమః, ఓం పీఠాత్మికాయే నమః, ఓం దేవదేవ్యే నమః, ఓం శ్రేయస్కర్యే నమః, ఓం శ్రేయస్కర్యే నమః, ఓం చింతితార్థప్రదాయిన్యే నమః, ఓం భక్తలక్ష్మీ విలాసిన్యే నమః, ఓం సంపత్ప్రదాయిన్యే నమః, ఓం సౌఖ్యకారిణ్యే నమః, ఓం బాహురావాహన్యే నమః, ఓం స్వప్నవారాఖ్యే నమః, ఓం బహువారాఖ్యే నమః, ఓం భగవత్యే నమః, ఓం ఈశ్వర్యే నమః, ఓం సర్వారాధ్యాయే నమః, ఓం సర్వమయాయే నమః, ఓం సర్వలోకాత్మికాయ నమః, ఓం మహిషవాసనాయే నమః, ఓం మహిషాసనాయే నమః, ఓం బృహద్వారాఖ్యే నమో నమః, శ్రీ మహాలక్ష్మీ మహాకాళీ మహాసరస్వతీ స్వరూప శ్రీ వారాహి పరాదేవతాయై నమో నమః. నానావిధ పరిమళ పత్ర పుష్ప అక్షతాన్ సమర్పయామి. ధూపం. దీపం. ఇప్పుడు మనం
కంద దీపం. అంటే అమ్మవారికి కందమూలం అంటే చాలా ఇష్టం నాన్న. భూమిలో అంటే వారాహి అమ్మవారు అంటేనే భూమికి సంబంధించినటువంటి శక్తి. భూమి లోపల ఎన్నిసార్లు తీసి మరలా మొలక వేసినా మొలకలు వచ్చేటువంటి మళ్ళా పిలక వచ్చేటువంటిది ఏదైనా ఉంది అంటే కంద ఒకటి. దీని తర్వాత అరటి చెట్టు కూడా నరికి వేసి పెట్టినా కూడా మరలా మురుస్తూ ఉంటుంది, దానికి ప్రాణం ఉందని లెక్క. అలాగే వీటికి కూడా ప్రాణం ఉందని లెక్క. అందుకని మనం వివాహ సమయంలో కూడాను చక్కగా ఈ దంపతులిద్దరికి బ్రహ్మములు వేసేటప్పుడు కంద పిలకని కంద మూలాన్ని తప్పనిసరిగా దాంట్లో కట్టి మనం బ్రహ్మములు వేస్తాం, ఎందుకంటే వాళ్ళ సంసార వృద్ధి జరగాలని. అలాగే ఈ కంద ఎప్పటికీ వృద్ధి జరుగుతూ ఉంటుంది కాబట్టి మన ఇంట్లో ఆ కందని చక్కగా ఇట్లా ఉరి చేసుకొని దాన్ని కూడా చుట్టూ పసుపు పూసేసి చక్కగా బొట్లు పెట్టేసుకొని ఆ కంద దీపం ప్రతి నిత్యం కూడాను ఒకే కందని ఉదయం మధ్యాహ్నం సాయంకాల సమయంలో ఒక రోజుకి వాడుకోవచ్చు. మరలా రెండవ రోజుకి చిన్నది చాలు నాన్న. ఇప్పుడు మనకు దొరికినంత సైజు తీసుకున్నాం, దీనికంటే ఇంకా చిన్నది దొరికినా కూడాను అవకాశాన్ని బట్టి చక్కగా రోజు కందా దీపం వెలిగించడం అనేటువంటిది శ్రేయస్కరం అమ్మవారికి. అది కూడాను అష్టోత్తరం పూజ అయిపోయిన తర్వాత అమ్మవారికి దీపం వెలిగిస్తాం కదా, అప్పుడు ఈ దీపం వెలిగించాలి. ముందు దీపారాధన పూజకి ప్రారంభించుకుంటాం, కానీ అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి దీపం మాత్రం కంద దీపం అనమాట. దీనివల్ల మనకు ఉండేటువంటి అంటే ఇది మూలం అంటాం, కంద మూలం అంటాం. సమూలంగా ఉండేటువంటి సమస్యలు మనకి పరిష్కారం అవుతాయి. అలాగే మనకి ఏదైతే సంతానం కావచ్చు, సౌభాగ్యం కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, ఇది ఎలా అయితే పిలకలు వేస్తూ వృద్ధి చెందుతూ ఉంటుందో అలానే మన ఇంట్లో కూడా సమృద్ధిగా ఐశ్వర్యం, సంతానం, సౌభాగ్యం అన్నీ కూడా సస్యశ్యామలంగా ప్రశాంతంగా ఉంటాయని చెప్పి కంద దీపం అమ్మవారికి ప్రీతికరం కాబట్టి ఆ కంద దీపాన్ని వెలిగిద్దాం. ఓం ఉద్దీప్యస్తజాతవేదో భగ్నం నిర్ధమ్మమాపశు హ్యమహ్యమావహ జీవనం చ దిశో దిశా. శ్రీ మహాలక్ష్మీ మహాకాళీ మహాసరస్వతీ స్వరూప శ్రీ వారాహి పరాదేవతాయై నమో నమః. కందమూల దీపాన్ సమర్పయామి. నైవేద్యం అన్న మనం అమ్మవారికి మినప వడలు కానీ మినప సున్నుండలు కానీ పెట్టడం అనేటువంటిది ఆనవాయితీగా వస్తుంది. అంటే మనకి దక్షిణాచారంలో మనం పూజలు చేస్తాం కాబట్టి వామాచార పద్ధతిలో చేయం కాబట్టి సాత్వికంగా ఉండేటువంటి పదార్థాలు ఏవైతే ఉంటాయో పానకం, వడపప్పు, జలిబిడి, అలానే కొబ్బరికాయ కొట్టిన కొబ్బరి చిప్పలు, అలాగే పండ్లు, అలాగే అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటి పెరుగన్నం. నాన్న నీళ్లు తీసుకొని ఈ పదార్థాల మీద నీళ్లు చల్లండి. ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాతు. ఇక్కడ నైవేద్యం పెట్టేటప్పుడు నాన్న ఉదయం పూట అంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు పెట్టేటువంటి నైవేద్యానికి సత్యం త్వర్త్యేన పరిశించామి అని చెప్పి చుట్టూ నీళ్లు తిప్పుతాం. సాయంకాలం సూర్యాస్తమయం అయిన తర్వాత అర్థంత్వా సత్యేన పరిశించామి, సూర్యుడు ఉండడు కాబట్టి అలా మంత్రంలో చిన్న తేడా ఉంటుంది. సత్యం త్వర్త్యేన పరిశించామి, సూర్యాస్తమయం అయిన తర్వాత అర్థంత్వా సత్యేన పరిశించామి, పరిశీచనం అంటారు దీన్ని. సత్యం అర్థంత్వా సత్యేన పరిశించామి. అమృతమస్తో అమృతోపస్సరణమసి. శ్రీ మహాలక్ష్మీ మహాకాళీ మహాసరస్వతీ స్వరూప శ్రీ వారాహి పరాదేవతాయే నమో నమః. అవసరార్థం నారికేళ సకలాన్, ముద్గాన్, గుడోదకాన్, గుడపిష్టాన్, కాశ్మీర ఫలాన్, దాడిమీ ఫలాన్, కదలీ ఫలాన్, దద్దోజనం నాన్నది, దధ్యాన్నాన్. అలాగే దీన్నేమో మాషపిష్టం అంటారు, మినపసున్నని. మన వడలనేమో మాష చక్రాలు అంటాం, వీటినేమో మాషపిష్టం అంటాం. మధుమాస పిష్టం అంటే మధు అంటే మళ్ళా బెల్లం కూడా కలిసింది కాబట్టి గుడమాస పిష్టం అని కూడా చెప్పుకోవచ్చు. మాసపిష్టా సహిత గుడాన్ నివేదయామి. ఓం ప్రాణాజస్వాహ, ఓం అపానాజస్వాహ, ఓం యానాజస్వాహ, ఓం ఉదానాజస్వాహ, ఓం సమానాజస్వాహ. 6 సార్లు అక్కడ అమ్మవారికి నీళ్లు చూపించేసి ప్లేట్ వదిలిపెట్టాలి. మధ్యే మధ్యే ఉదకపానీయం సమర్పయామి. అమృతమస్తు అమృతోపస్థరణమసి. ఉత్తరాభూషణం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం ఫూగీవలైశ్చ కర్పూరేర్నాగవల్లీధనైరుచితం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిపృష్యతాం. తీసుకున్నాను తాంబూలాన్ని అమ్మవారికి సమర్పించాలి.
పూగీపరిస్తకర్పూరేర్నాగవల్లేధరేరుచితం ముక్తాచూర్ణసమాయుక్తం తాంబూలం ప్రతిష్ఠ్యతాం ఇది తాంబూలం సమర్పయామి. తాంబూల ఆచరణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కర్పూర ఆనందమంగళ నీరాజనం. ఓం సంభ్రాతం చ విరాజం చ భిత్రీర్యాతనో గృహే సారాధ్యం వైరాధ్యం కారణేశ్యం రాజ్యం ఆరాధ్యమాధిపత్యం సర్వమంగళమాంగళ్యే గౌరి నారాయణ నమోస్తుతే. శ్రీ మహాలక్ష్మీ మహాకాళీ మహాసరస్వతి స్వరూప శ్రీ వారాహి పరాదేవతాయే నమో నమః. కర్పూర ఆనందమంగళ నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కరోమి. జై శ్రీమద్రమారమణ గోవింద హరి హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. జయ బోలో మాతా మహారాజ్ఞీ కీ జై. జయ బోలో విశ్వపాలిని మాతా కీ జై. జయ బోలో వారాహి మాతా కీ జై. ఓం మంత్రపుష్పం. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గ ప్రచోదయాత్. సహస్రపరమా దేవి శతమూలా శతాంకుర సర్వం హృతమే పాపం దూర్వాది స్వప్ననాశని. కాండాత్ కాండాత్ పరోహం తే పరుష పరుష పరి. ఏవానో దూర్వే ప్రతును సహస్రేణ శతేన చ యా శతేన ప్రతునోషి సహస్రేణ విరోహసి. తస్యాస్తే దేవీష్టకే విధేవ హమిషా భయం. అశ్వక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధరా శిరసాధార ఇష్యామి రక్షస్తమాం పదే పదే. భూమిర్ధే నిర్ధరణీ లోకధారిణి ఉద్ధృతా శివరాహేణ కృష్ణేన శతబాహున. గౌరీమిమాస సలిలా నితక్షత్యేకపది ద్విపది సా చతుష్పది. అష్టాపది నవపది బభూషి సహస్రా అక్షర పరమే వ్యోమన్. గౌరీమిమాస సలిలా నితక్షత్యేకపది ద్విపది సా చతుష్పది. అష్టాపది నవపది బభూషి సహస్రా అక్షర పరమే వ్యోమన్. గౌరీమిమాస సలిలా నితక్షత్యేకపది ద్విపది సా చతుష్పది. అష్టాపది నవపది బభూషి సహస్రా అక్షర పరమే వ్యోమన్. సక్తమివ తుతవునా పునంతో యత్ర ధీరా మనసా వాచమక్రత. అత్ర సఖా ఆజస్సఖ్యాని జానతే భద్రైషాం లక్ష్మీర్నిహితాదివాచి. ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజనీవతి. ధీనామవిత్రియవతు మహాదేవ్యై చ విద్మహే బ్రహ్మపత్నీ చ ధీమహి తన్నో వాణీ ప్రచోదయాత్. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. మహాదేవ్యై చ విద్మహే రుద్రపత్నీ చ ధీమహి తన్నో గౌరీ ప్రచోదయాత్. మహాత్మః మహిషధ్వజాయ విద్మహే దండహస్తాయ ధీమహి తన్నో వారాహి ప్రచోదయాత్. శ్రీ మహాలక్ష్మీ మహాకాళీ మహాసరస్వతి స్వరూప శ్రీ వారాహి పరాదేవతాయే నమో నమః. పాదారవిందయోః వేదోక్త విధిన దివ్య సువర్ణ మంత్రపుష్పాంజలిం సమర్పయామి. అక్షతలు తీసుకున్నాను, ప్రదక్షిణ చేయాలి 3 సార్లు. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః. త్రాహి మాం కృపయా దేవా శరణాగతవత్సల. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్యభావేన చెప్పండి. రక్ష 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 పరమేశ్వరి పరమేశ్వరి. రక్ష 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 వారాహి. వారాహి. అక్షతలు అక్కడ వేసి మోకాళ్ళ మీద నమస్కారం చేసుకోండి. ఆత్మ ప్రదక్షిణస్కారాన్ని సమర్పయామి. ఉరసా శిరసా దృశ్యా వచసా మనసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్ఠాంగ ఉచ్యతే. మగవాళ్ళైతే సాష్టాంగ నమస్కారం చేసుకోవచ్చు, ఆడవాళ్ళైతే మోకాళ్ళ మీద నమస్కారం చేసుకోవచ్చు. అక్షతలు తీసుకున్నాను. పునఃపూజాంచ కరిష్యే. ఛత్రమాచ్ఛాదయామి చామరం విజయామి. నృత్యం దర్శయామి. గీతం శ్రావయామి. ఆందోళికానారోహయామి. గజానారోహయామి. అశ్వానారోహయామి. సకటానారోహయామి. సింహానారోహయామి. ఉష్ట్రానారోహయామి. వృషభానారోహయామి. వ్యాఘ్రానారోహయామి. హంసానారోహయామి.
సుఖపికనారోహయామి సమస్తరాజోపచార శిక్షోపచార భక్త్యోపచార దేశోపచార రాష్ట్రోపచార గ్రామోపచార పూజాం సమర్పయామి యస్సృత్యాచన అమోఖ్య మళ్ళీ అక్షతలు తీసుకున్నాను యస్సృత్యాచన అమోఖ్య తవ పూజాక్రియాదిషు న్యూనం సంపూర్ణదామ్యాత్ సజ్జో వందేదముచ్యుతం చెప్పండి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వరి యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తుతే అనేన ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచార పూజాం సహిత అష్టోత్తర శతనామార్చనేన అవసర నైవేద్యయాజ భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ భగవతి శ్రీ మహాలక్ష్మీ మహాకాళీ మహాసరస్వతి స్వరూప శ్రీ వారాహి దేవతా సుప్రీత చేతులు నీళ్లు వేసుకొని నీళ్లు అక్షతలు ప్లేట్లో పెట్టేసండి వారాహి దేవతా సుప్రీత సుప్రసన్న వరదా భవతు వారాహి దేవతా ప్రసాదం నాన్న ఈ 9 రోజులు కూడా పూజ చేసిన తర్వాత మనం 10వ రోజున ఎప్పుడైతే అమ్మవారిని కలశం చేస్తామో ఉద్వాసన చెప్తామో అప్పుడు అక్షతలు తీసుకొని మనం శిరస్సును వేసుకోవడం అనేది జరుగుతుంది. అంతవరకు కూడా అక్కడ పెట్టినటువంటి పుష్పాన్ని తీసుకొని మనం శిరస్సులో ధరించుకోవచ్చు. తీసుకోండి ఒక పుష్పాన్ని. శ్రీ వారాహి దేవతా ప్రసాదం యజమాన్యస్య శిరసా గృహ్ణామి. అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం శ్రీ మహాలక్ష్మీ మహాకాళీ మహాసరస్వతీ స్వరూప శ్రీ వారాహి దేవత పాదోదకం పావనం శుభం. శ్రీ వారాహి దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. తీసుకోండి, స్వీకరించి చేయగలరు. శ్రీ మహాలక్ష్మీ మహాకాళీ మహాసరస్వతీ స్వరూప శ్రీ వారాహి పరాదేవత పరిపూర్ణ అనుగ్రహ కృపాకటాక్ష వీక్షణాబల సిద్ధి ద్వారా రాజముఖ్య రాజద్వారే సర్వత్ర దిగ్విజయతాబల సిద్ధిరస్తు. ఇట్లా పక్కన పెట్టేసుకున్నాను అక్షత్రియ. ఓం పర్యాప్యానందరాయాయ సర్వస్థోమోతిరాత్రముత్తరమహద్భవతి సర్వస్యాప్యై సర్వస్య దిత్యై సర్వమేవ తేన ఆప్నోతి సర్వం జయతి. శతమానం భవతి శతాయుః పురుషస్థితేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. శ్రీ మహాలక్ష్మీ మహాకాళీ మహాసరస్వతీ స్వరూప శ్రీ వారాహి పరాదేవతా పరిపూర్ణ అనుగ్రహ కృపాకటాక్ష వీక్షణాబల సిద్ధి ద్వారా రాజముఖే రాజద్వారే సర్వత్ర దిగ్విజయతాబల సిద్ధిరస్తు. సకల మనోభీష్టాబల సిద్ధిరస్తు. ఈ విధంగా వారాహి పూజ చేసుకోవాలి. అందరూ కూడాను ప్రతినిత్యం ఇదే ఆడియోని పెట్టుకొని వీడియోని పెట్టుకొని చక్కగా ఉదయం మధ్యాహ్నం సాయంకాలం అవకాశం లేదు, ఉదయం సాయంకాలం తప్పనిసరిగా. ఇక్కడ నవరాత్రులు 9 రోజులు అవకాశం లేనటువంటి వాళ్ళు కూడా కనీసం 5 రోజులైనా చేసుకోవచ్చు. చివరి 5 రోజులైనా లేదు, కనీసం 3 రోజులైనా చేసుకోవచ్చు. సప్తమి అష్టమి నవమి రోజుల్లో లేదు, అవకాశం లేదు, కనీసం చివరి రోజైనా సరే ఈ వీడియోని పెట్టుకుని చక్కగా పూజ చేసుకుంటే వారాహి అమ్మవారు ఇదే పద్ధతి నాన్న. ఇక్కడ అష్టోత్తరం చెప్పాం, మనం మంత్రపుష్పం చెప్పాం, అన్ని విధానం ఏదైతే విధి విధానం ఉందో అంతా కూడా చెప్పాము. ఈ విధంగా కనుక పూజ చేసుకుంటే వారాహి అమ్మవారు మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చొని ఉంటాం. ఇక్కడ ఆల్రెడీ తిష్ట వేసుకొని కూర్చుంది, దాంట్లో కనబడుతుంది, ఆ వైభవం కనబడుతుంది. కాబట్టి అందరూ ఏ సమస్య కోసం అయితే సంకల్పం చేసుకుంటారో మరలా చూస్తున్నాను, ఉగ్రదేవతలని ఎక్కడా లేదండి. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. చక్కగా అమ్మని అమ్మలాగా చూసుకోండి, మీ అమ్మలాగా చూసుకోండి. అమ్మవారు మీ అమ్మ కంటే ఇంకా ప్రేమగా మిమ్మల్ని దగ్గర చేర్చుకొని మీకు కావాల్సినవన్నీ కూడా నెరవేరుస్తారు. ఎంత సౌమ్యంగా ఉన్నారు, ఎంత బాగుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక వైబ్రేషన్ కూడా అర్థమైపోతుంది. ఇప్పుడు అమ్మవారి పూజ చేసేదానికి సాత్వికమైనటువంటి, ఇప్పుడు వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేసేదానికి, విష్ణుమూర్తికి పూజ చేసేదానికి ఎంత తేడా ఉంటుంది. ఈ ఒక రకమైనటువంటి ఒక శక్తి మనలో, అసలు శక్తి మనకు వస్తేనే కదా నాన్న, మనలో శక్తి ఉంటేనే కదా మనం ఏ పనులైనా చేయడానికి. ఆ శక్తి అమ్మవారు చూపిస్తారు. అవునా, యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత అని చెప్తున్నాం మనం. ఈ శక్తి రూపం అనేటువంటి మనలో శక్తి లేకపోతే, ఇప్పుడు ప్రతి ఒక్కడు కూడా నీరసంగా ఉంటే వాళ్ళు శక్తి లేదురా అని చెప్తూ ఉంటారు, పవర్ లేదురా అని చెబుతూ ఉంటాం. అవునా, ఆ పవర్ శక్తి అనేది మనుషులు లేకపోతే ఏమవుతుంది, దేనికి పనికిరారు. ఆ శక్తిని, ఆ ఎనర్జీని ఇచ్చేటువంటి అమ్మవారే వారాహి. కాబట్టి ఈ విధంగా చేసుకోండి, చక్కగా అందరికీ ప్రశాంతంగా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది, అంత అర్థమయ్యేటట్టు చాలా క్లియర్గా చెప్పారు. వాళ్ళకు ఉండేటువంటి సకల సమస్యలు సంకల్పం చెప్పుకున్నాం. ఇంకా ఏమన్నా కూడా చెప్పడానికి అవకాశం లేదు, ఎంతే ఉన్నాయి. సో కాబట్టి అందరూ సస్యశ్యామలంగా ఉండాలని వారాహి అమ్మవారిని మనస్ఫూర్తిగా ఇంకొకసారి ప్రార్థన.
అమ్మవారి వారాహి నవరాత్రులు దిగ్విజయంగా పూర్తి కావాలి. ఖచ్చితంగా పూర్తవుతాయి. మన టెంపుల్స్ కూడా అందరూ రావచ్చు చక్కగా. అందరు చక్కగా తప్పనిసరిగా రావచ్చు. అందరూ గోత్రమాలతో హోమాలు చేయించుకోవచ్చు, పూజలు చేయించుకోవచ్చు, కుంకుమార్చనలు చేయించుకోవచ్చు, అభిషేకాలు చేయించుకోవచ్చు. వాళ్ళ అవకాశాన్ని బట్టి ఎలా ఉంటే అలా అమ్మవారు వాళ్ళు కూడా ఇంట్లో చేసుకునే విధానం కూడా చెప్పేసి చక్కగా చేస్తారు. సువర్ణ అవకాశం సద్వినియోగపరచుకోవచ్చు. నాకు కూడా అదృష్టం మీకు అయ్యో, చేసుకునే అనుగ్రహం అమ్మవారి ఇచ్చారు సాక్షాత్ ఈ మా సంవత్సరం అమ్మాయి నాకు. మా అమ్మ అంతేనా? అంతే. అక్కడ చూడండి, అక్కడ ముక్కుడు పుడక, ఇక్కడ ముక్కు పుడక ఒకేలాగా ఉన్నాయి. అమ్మవారిని నాకు స్టార్టింగ్ నుంచి అంటున్నాను, చూస్తున్నట్టే ఉన్నారు. నిజంగా నాన్న, అసలు నిజంగా స్టార్టింగ్ మనం నుంచి ఏదో కలసంలోనే వచ్చేసింది మొత్తం కలంతా. చక్కగా చాలా బాగుంది పూజ కూడా. సంతోషం నాన్న.